నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. తాము పదవుల కోసం రాలేదు, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాము వెల్లడించిన చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. బుధవారం చిత్తూరు నగరంలో భారీ ప్రదర్శనతో ఎన్నికల్లో నామినేషన్ దాఖలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దళితుల ద్రోహి, నారాయణస్వామి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు పేర్కొన్న గంగావతి నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థి థామస్. 5 ఏళ్ల వైకాపా పాలనలో 1 కోటి మంది మాదిగ కుటుంబాలు నష్టపోయారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశారు. 35 ఉపకులాల మద్దతు ఉమ్మడి పార్టీలకే పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర ఐక్య వేదిక. వార్తల్లోని వివరాలు. నగిరి మున్సిపల్ పరిధిలో టీడీపీకి చెందిన యువత కొత్త ఓటర్లు సుమారు 250 మంది బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కౌన్సిలర్ బిడి భాస్కర్, కౌన్సిలర్ నాయకులు కృష్ణ, మగి, నవీన్, ఈశ్వర్, మురళి ఆధ్వర్యంలో టీడీపీ యూత్ వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిలో ప్రముఖంగా సాయి, అప్పు, రంజిత్, తోఫిక్, ఫయాజ్, విక్కీ తదితరులు పలువురు యువకులు పార్టీలో చేరారు. తొలుత పట్టణ పరిధిలో సిద్ధం జెండాలతో ర్యాలీ నిర్వహించిన వారు మంత్రి నివాస కార్యాలయానికి చేరుకుని పార్టీలో చేరగా మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు విలువ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఏమార్చారని, ఆపై 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎందరో జీవితాల్లో స్థిరపడ్డారని అన్నారు. ఇంటర్ వరకు అర్హత ఉన్నవారికి వాలంటీర్లుగా నియమించి సేవ చేస్తే అవకాశాన్ని ఇచ్చారన్నారు. కాంట్రాక్ట్లో ఉన్న పలువురు రెగ్యులర్ అయ్యారని అన్నారు. యువకులను క్రీడల పరంగానూ ఎప్పుడూ లేనంతగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. 8వ తరగతి నుంచి ట్యాబులు అందించి ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ అమలు చేస్తూ యువతకు బంగారు భవిష్యత్తును కల్పిస్తున్నారని అన్నారు. అందరూ ఉత్సాహంగా పనిచేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించడంతో పాటు జగన్ను 2వసారి ముఖ్యమంత్రి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. విజయపురం మండలం సామిరెడ్డి కండ్రిగ గ్రామం పంచాయతీలోని కొల్లకండ్రిగ గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలోకి నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశ్వనాథ్, పెరుమాల్, అనిల్ కుమార్, మోహన్, యుగంధర్, మున్నయ్య, దొరస్వామి, మునిశేఖర్, లోకేష్, హరిబాబు, ఢిల్లీబాబు, రాజశేఖర్, శంకర్ తమిళ్లు పార్టీలో చేరారు. రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధనంజయ్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పరందామన్, ఢిల్లీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు సుధాకర్ యాదవ్, కొండూరు దాము మరియు గోవిందరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సిఐటియు జనరల్ బాడీ సమావేశం భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిఐటియు జిల్లా నాయకులు వాడ గంగరాజు మాట్లాడుతూ నగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చి 46 కార్మిక చట్టాలను 4 కోట్లుగా తీసుకురావడం దారుణమన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర పరిపాలన కొనసాగుతోందని, బీజేపీకి వత్తాసు పలుకుతున్న టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వం ఓడించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రజా సమస్యలపైన సిఐటియు అనేకమైన పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అందుకే ఇండియా కూటమి ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని మోసం చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్, నాయకులు సుబ్రహ్మణ్యం పిల్లై, పురుషోత్తం, భాస్కర్, యాసిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటుకి, అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి సిఐటి నిర్ణయించింది. ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో బీజేపీ పరిపాలన ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చాలా నియంతృత్వమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించారు. బీజేపీకి అటువైపు ఇటువైపు తెలుగుదేశం, వైసీపీ అంటగాలుతూ జనసేన అంతకంటే ఎక్కువగా ఈరోజు మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని బీజేపీ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నటువంటి
ఈ కూటమి కానీ వైసీపీ కానీ చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. కాబట్టి ఇద్దరిని ఓడించండి. అదే మాదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇండియా బ్లాక్ పేరుతో చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సిఐటియు నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఈ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ సమస్యల్ని ప్రజలు కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సానుకూలమైన దృక్పథం లేని ఒక అన్యాయమైన పరిస్థితి నగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కంటే కూడా సంపాదన మీద దృష్టి పెట్టింది రోజా గారు. ఆమె హయాంలో అన్ని వర్గాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురైనాయి. ఏ రోజైనా సమస్యను పరిష్కరించమని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు పోలీస్ కేసులు తప్ప మరొకటి లేదు. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నగిరిలో ఏర్పడింది. నగిరి నియోజకవర్గంలో తీవ్రమైన సమస్యలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నారు. మిగిలిన ప్రజానీకం కూడా అదే రకమైన పద్ధతిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి రోజా గారిని ఓడించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అదే మాదిరి ఈ కూటమి అభ్యర్థిని ఓడించాలి. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాకేష్ను గెలిపించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దళితుల ద్రోహి అని గంగాధర్ నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థి థామస్ పేర్కొన్నారు. నారాయణస్వామి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బుధవారం సాయంత్రం చిత్తూరులోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో థామస్ పేర్కొన్నారు. ప్రజల కోసం ఒక్కరోజు కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి పనిచేయలేదని, దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నారాయణస్వామికే దక్కిందన్నారు. ప్రజాసేవకే తన జీవితం అంకితమన్నారు. ఎన్నికలలో నారాయణస్వామి కుమార్తెను నియోజకవర్గ ఓటర్లు చిత్తుగా ఓడిస్తారని తెలిపారు. నువ్వు గెలిస్తే నువ్వు నిజంగా మగవాడని ఒప్పుకొని నేను రాజకీయం సన్యాసం తీసుకుంటాను. నువ్వు ఓడిపోతే ఈ నియోజకవర్గంలోనే ఉండకూడదు, గుండు కొట్టించుకొని గాడిద పైన ఊరేగించాలని చెప్పేసి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. కాబట్టి నువ్వు గెలవు, నీ కూతురు వచ్చినా కూడా గెలవదు. నువ్వు ఆల్రెడీ చెత్త అని చెప్పేసి ఎత్తుకుపోయి డస్ట్బిన్లో పారేసినారు. మీ కూతురికి చెత్తకు పుట్టింది కూడా చెత్తే ఉంటుంది. కాబట్టి మా జనాలు తొందరలో కూడా నువ్వు చెత్త, మీ కూతురు కూడా చెత్త అని చెప్పేసి డస్ట్బిన్లో వేయడానికి రెడీ అయిపోయినారు. ఈ రాజకీయ కురుక్షేత్రంలో జరగబోయే మే 13 ఎలక్షన్లో ఇద్దరు నువ్వా నేనా తెలుసుకుంటాము. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది. రెడీగా ఉండు. మూటలు మూడు సంత సర్దుకొని ఎక్కడికి పారిపోతావో నీకే తెలియదు. బెంగళూరు వెళ్తావా, చెన్నై వెళ్తావా, దుబాయ్ వెళ్తావా, జర్మనీ వెళ్తావా నీకే తెలుసు. ఆల్రెడీ అక్రమ ఆస్తులు ఎంత ఉందని నీకే తెలుసు. అన్నీ కూడా నువ్వు రెడీ చేసి పెట్టుకున్నావు. ఒకే ఒక ప్యాంట్ షర్టు ఉతికి ఆరేసి ఆయన చేసేంత వరకు కూర్చున్న రోజులన్నీ మర్చిపోయినావు నారాయణ స్వామి. ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ఈ రోజు నీ స్థిర ఆస్తి ఎంత, ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకో. బెంగళూరులో నీ ప్యాలెస్ ఎక్కడుంది, చెన్నైలో ఎక్కడుంది, పుత్తూరులో ఎంత ఉంది, తిరుపతిలో ఎంత ఉంది, దుబాయ్లో ఎంత ఉందని అందరికీ తెలుసు. కాబట్టి జనాలు డిసైడ్ అయిపోయినారు. కాబట్టి మూట ముడుసు సర్దుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి నారాయణ స్వామిని హెచ్చరిస్తున్నాను. నా ఆస్తి కూడా నీలాగా దొంగతనంగా నేను తెచ్చుకోలేదు. నా ఆస్తి అఫిడవిట్ డౌన్లోడ్ చేసి చూడు. 280 కోట్ల ఆస్తి నేను డిక్లేర్ చేస్తున్నాను. నేను నీలాగా దోచుకోలేదు. తెల్లారి నుంచి సాయంత్రం వరకు కష్టపడి 2000 మందికి ఉపాధి ఇచ్చి ప్రాపర్గా ట్యాక్స్ కట్టి వైట్లోనే చూపించినాను. నేను ఎక్కడా హైడ్ చేయలేదు. నేను లాంటి పనికి మానోడు కాదు. నువ్వు మొత్తం హైడ్ చేసేసి 2% 3% చూపిస్తున్నావు. నేను ఒకే రూపాయి కూడా హైడ్ చేయలేదు. 280 కోట్ల ఆస్తిని నేను ఆల్రెడీ నా అఫిడవిట్లో డిక్లేర్ చేసినాను. నువ్వు చూసుకో. నువ్వు క్లియర్గా ఉన్నావా, నేను క్లీన్గా ఉన్నా అని చెప్పేసి అఫిడవిట్ చూస్తానే తెలుస్తుందని చెప్పేసి ఈ జీడీనూరు ప్రజలకు మళ్ళా చెప్తున్నాను. ఇట్లాంటి దొంగల్ని ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వద్దండి. మంచిగా చదువుకున్న నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎలా డెవలప్మెంట్ చేసి చూపిస్తానో మీరు చూడొచ్చు. నారాయణ స్వామి కూడా ఈ 5 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి నా డెవలప్మెంట్ని కళ్ళారా ఆయన చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎలా డెవలప్ చేస్తాను ఆయన కళ్ళారా చూసి కృంగి చూస్తూ ఆయన ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 5 ఏళ్ల వైకాపా పాలనలో 1 కోటి మంది మాదిగ కుటుంబాలు నష్టపోయారని, ఎస్సీలకు చెందిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని, ఇలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఉమ్మడి పార్టీలు ఎన్డీఏ కూటమికి పట్టం కడతామని ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర ఐక్యవేదిక పిలుపునిచ్చింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్
పేరుపోగు వెంకటేశ్వర్లు మాదిగ అధ్యక్షతన దళిత సంఘాల కలయికతో ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో దళిత నేతలు మాట్లాడుతూ 35 మాదిగ ఉపకులాల మద్దతు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకేనని అన్నారు. బాబు గెలుపు మాదిగల గెలుపుగా అభివర్ణించారు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీని స్థాపించినప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని, తీరా సీఎం అయ్యాక మాదిగలను మరచారని, మా నిధులను దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈసారి పాలనలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాలా మాదిగల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ సంఘాల నాయకులు ప్రకాష్, రమేష్, సుబ్బయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దళితుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన, ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేసిన, కులాల మధ్య చిచ్చు పెట్టి దళితుల మధ్య చిచ్చు పెట్టి దళితులని ఐక్యం కానికుండా చేసి మాల మాదిగలకి రెల్లీలకి ఒక కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మేము ఎందుకు ఓట్లేయాలి, మాకేంటి ఉపయోగం? కాబట్టి ఈ యొక్క 5 ఏళ్లలో 1 కోటి మంది మాల మాదిగలకు తీరని నష్టం జరిగింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని మాల మాదిగలు మొత్తం కూడా ఇవాళ ఓడించే దానికి అందరం ఉమ్మడి సమస్యల మీద ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంలో ఉందని తెలియజేస్తూ, గతంలో కాస్తో కోస్తో మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి మరొక పక్క, 2 కళ్ళుగా భావించి ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశాడు అన్ని వర్గాల ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకి. అదే సందర్భంలో ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇచ్చాడు, ఎస్సీలకి మరి ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలను సక్రమంగా అందేలా చేయగలిగాడు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది, అన్ని కులాలకి సామాజిక న్యాయం జరుగుద్ది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి మాదిగలకు రాజకీయంగా సమన్వయం చేశాడు. మాల మాదిగలకు కూడా ఈక్వల్గా చూడటం వల్ల ఇద్దరు కూడా ఇటువైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఉంటుంది, సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరుగుద్ది. ఆ కారణాల చేతనే మాదిగ సంఘాలుగా మేము మొత్తం ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు. కాబట్టి ఈ ఉమ్మడి సమస్యల మీద మాల మాదిగలను కూడా కలుపుకొని అందరం కలిసి చంద్రబాబుని గెలిపించుకుంటేనే తిరిగి మళ్ళీ పునరావృతం అవుతాయి. లేదంటే 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేదు, ఇవాళ భూమి కొనుగోలు పథకం లేదు, ఇవాళ పేదవాడికి ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి ఒక దయనీయమైన స్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో నడిచింది. అరాచకత్వాలు ప్రబలిపోతున్నాయి. బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దవుతాయని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ, బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దవుతాయని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతుందని, కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమవుతుందని అన్నారు. యాక్షన్లో మోదీ ఘనుడని, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావులు కూడా మోదీ యాక్షన్లో సరిపోరన్నారు. మేకప్ లేనిదే మోదీ బయటకు రాడని, ఆయన మేకప్ ఖర్చు దినానికి 20,000 రూపాయలన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ మోదీ, అమిత్ షా జోబిలోకి వెళ్లిపోయాయన్నారు. రాబోయే 15 రోజుల్లో ఎన్నికలు జరగనుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు దేశ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి అనుకూల గాలి వీస్తోందన్నారు. బీజేపీ పార్లమెంటులో ప్రతిపక్ష స్థానానికి పరిమితమవుతుందని, కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ అబద్ధాలు చెప్పడం, వేషధారణ, అంతకంటే అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలడు మోడీ ముందు. ఎన్టీ రామారావు కూడా చాలడు ఆయన చేసే యాక్షన్లు. మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మేకప్లు టేకప్లు. ఆయన మేకప్ లేనిదే బయటికి రాడు. అక్కినేని నాగేశ్వరరావు బయట వచ్చేటప్పుడు మేకప్ లేకుండా మామూలుగా వచ్చేవాడు. ఎన్టీ రామారావు బయట వచ్చేటప్పుడు మేకప్లు లేకుండా కూడా వచ్చి ప్రసంగాలు ఇచ్చేవాడు. కానీ మోడీ గారు మేకప్కి ప్రతి దినం 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మోడీ వల్ల దేశం నాశనం అయిపోతూ ఉంది.
భారతదేశ ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. రాబోయే 15 రోజుల్లో రాబోయే ఎన్నికల్లో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే భారతదేశంగా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటికి వెళ్ళి మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. చక్కటి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి మేమందరం మా వంతు పని మేము చేస్తున్నామని తెలియజేస్తే, చంద్రబాబు చిత్రపటానికి తెలుగు యువత నేతలు, విద్యార్థులు పాలాభిషేకం చేశారు. మెగా డిఎస్సి విడుదల చేస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ చంద్రబాబు అంటూ ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిందే మొదటి సంతకం మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారని అన్నారు. చంద్రబాబు ప్రకటనను లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు స్వాగతిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఆషామాషీ కాదన్నారు. చంద్రబాబు ఒక్కరే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపగలరని తెలిపారు. చంద్రబాబును నిరుద్యోగులు, విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం, చదువుకున్న ప్రతి యువకుడి కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థి భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం కూటమిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తానని చెప్పి యువకులం పేరుతో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా యువతగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, తిరుపతి చదువుకున్న ప్రతి యువకుడికి మద్దతుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తేనే డిఎస్సి పైన సంతకం పెడతా, మెగా డిఎస్సిని ప్రకటిస్తా, తద్వారా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి మాటిచ్చి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఈ 5 ఏళ్ళు కాలం వెళ్ళబొచ్చి ఈరోజు దిగిపోయినాడు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 18 డిఎస్సీలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది. మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికే మా మద్దతు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతికే తలమానికంగా టీటీడీ ఉద్యోగులకు నివాసం కోసం కేటాయించిన బైరాగి పట్టణ, కేశవైన గుంటలు నేడు చిన్నపాటి వర్షాలకే మురికి నీళ్ల గుంటలుగా మారిపోతున్నాయని, పాలకుల నిర్లక్ష్యం వలన నేడు స్థానికుల స్థితి అగమ్య గోచరంగా ఉందని సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళి పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కంకి కొడవలి గుర్తుతో ముద్రించిన ఎర్రటి గొడుగులను చేతపట్టి సిపిఐ-సిపిఎం కార్యకర్తలు వినూత్న పద్ధతిలో ఇంటింటి ప్రచారం గావించారు. ఈ సందర్భంగా సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళి మరియు పార్టీ నేతలు జనార్దన్, పెంచలయ్య దృష్టికి స్థానికులు పడే ఇబ్బందులు తీసుకువచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించిన స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం జరిగినా నేటికి చిన్నపాటి వర్షానికి ఈ ప్రాంతం జలమయమైపోతోందని కేశవైనగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పిల్లలను బడికి తీసుకుపోవాలంటే నరకయాతనగా ఉందని వాపోయారు. అలాగే చెత్తా చెదారం నిండిపోవటం, పారిశుద్ధ్యం కూడా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ సిపిఐ గెలుపుతోనే బైరాగి పట్టణంలో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తామని, పద్మావతి పార్క్ ని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్పొరేషన్ లైబ్రరీ సెస్ వసూలు చేస్తున్నా గ్రంథాలయాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు పనిచేసేటట్లుగా, అలాగే రెఫరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగజ్జీవన్ రామ్ పార్క్ లో స్థానికులకు ఉచితంగా ప్రవేశం కల్పించి వృద్ధులు, పిల్లలు సేద తీరేందుకు ఆహ్లాదం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ మెరుగుపరిచి ఎక్కడా లీకేజీలు కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కంకి కొడవలి గుర్తుకు తనకు ఓటు వేసి అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఈ ప్రాంత వాసులు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, బుజ్జి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, ఎండి ప్రసాద్, చలపతి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బైరాగపట్టడి, కేశవైనగుంట, బైరాగపట్టి వార్డు మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇక్కడ
స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈరోజు ఒక 10 వాన పడితే కేశవానిగుంట మొత్తం కూడా అస్తవ్యస్తం అయ్యి డ్రైనేజ్ మొత్తం పొంగి పళ్ళు రోడ్ల మీద వస్తూ ఉంది. ఈవేళ తిరుపతి పట్టణం అభివృద్ధి అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఏదో రోడ్లు అవుట్స్కట్లో రోడ్లు వేసినారు తప్ప తిరుపతి టౌన్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈవేళ అధికార పార్టీ కోట్ల రూపాయల డబ్బులు ఎత్తుకొని ఎన్నికల్లో వస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన సంబంధించిన అభ్యర్థి కూడా ఆయన 100 కోట్లు పెడతానంటే నేను 200 కోట్లు పెడతానని చెప్పి చెప్తా ఉన్నారు. 100 కోట్లు 200 కోట్లు ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీలోకి త్వరలో బీసీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్ చేరే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం అన్నా రామచంద్ర యాదవ్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ విదితమే. ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ఈరోజు పెదకాపీది లేఅవుట్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆయన గెలుపు కోసం నేను ఏదైతే ప్రెస్లో ఇదివరకు ముందుగానే ప్రకటించినానో బీసీ కండువాతో జనానందరినీ కూడా ఓట్లు అడగడం అనేటువంటిది, అవతల వాళ్ళు ఓడిపించడం కోసం యువతల వ్యక్తిని గెలిపించడం కోసం ఒక ప్రయత్నం అయితే ఈ రోజు నుంచి ప్రచారంలో కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలందరూ కూడా ఒక అరాచక పాలనగా ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూములు, గవర్నమెంట్ బంజరు భూములు మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకోవడం అనేటువంటిది గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ ప్రభుత్వం కొన్ని ఆశయాలతో సిద్ధాంతాలతో రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకని ఉమ్మడి అభ్యర్థి జేఎంసీ శ్రీనివాసులు గారి గెలుపు కోసం అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఈ అరాచక పాలన, చెత్త మీద పన్ను, అదేవిధంగా లిక్కరు విషయాలలో ఈరోజు వాళ్ళే సొంతంగా తయారు చేసేసి ఎక్కడికక్కడ అమ్మేసేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ లిక్కర్ తాగే వాళ్ళంతా కూడా అనారోగ్యంతో చనిపోవడం అనేటివి కూడా జరుగుతూ ఉంది. చెత్త మీద పన్ను, అదేవిధంగా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించే పద్ధతి, వీటికన్నిటికి కూడా వ్యతిరేకంగా వాళ్ళని ఓడించాలని, ఈ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుతున్నాం. తిరుపతి నగరంలోని 26, 27వ డివిజన్లలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ కి ఓటు వేసి తనను గెలిపించాలని ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ నేతలు కూటమికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీలో కీలకంగా ఉన్న అన్నా రామచంద్ర యాదవ్ ఎన్నో అవమానాలు భరించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను చిన్నచూపు చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. తిరుపతి నగరంలో అభివృద్ధి శూన్యమని, నగరంలోని ప్రధాన ప్రాంతాలైన పెద్దకాపు వీధిలో డ్రైనేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. రోడ్ల అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. భూమన కుటుంబం తిరుపతిలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో రెచ్చిపోయే అవకాశం ఉందని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే పట్టుకుని అధికారులకు అప్పజెబుతామన్నారు. దొంగ ఓట్లు వేస్తే జైలుకెళ్లక తప్పదని గుర్తించుకోండని హెచ్చరించారు. విధుల్లో ఉన్న అధికారులు కూడా ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ఇప్పుడు జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస పరిపాలన, మరి ముఖ్యంగా తిరుపతిలో రాజారెడ్డి పరిపాలన సాగిస్తున్న ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి కక్షగట్టుకొని తిరుపతి వాసులను, తిరుపతి ప్రజలను హింసించి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే ఆలోచనే లేకుండా చేశాడు. అన్ని పదవులు ఒకే కుటుంబానికి తీసుకొని ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, టీటీడీ చైర్మన్ నీకు అవసరమా? ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఇంకెవరు లేరా తిరుపతి పట్టణంలో, రాష్ట్రంలో ఇంకెవరు చేసేవాళ్ళు లేరా? అసలు నీకు తిరుపతి తిరుమల దేవస్థానంలో చైర్మన్గా ఉండే అర్హతే నీకు లేదు. నువ్వు ఒక నక్సలైట్స్లో నుంచి వచ్చినోడు, నువ్వు దీంట్లో ఉండేవాడు. నీకు దేవుడి దగ్గర పరిపాలన చూసే భాగ్యం నీకు ఎవరిచ్చారు అధికారం? ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా తిరుపతి ప్రజలు ఆలోచించి వచ్చేశారు. దానికి నిదర్శనం నిన్న జరిగిన
ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్కు వచ్చిన తిరుపతి ప్రజల మొత్తం ఉప్పొంగి వచ్చారు. అది ఒకటే నిదర్శనం అనేసి కూడా ఈరోజు మీ కుటుంబానికి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రచారానికి జనం పోటెత్తారు. తిరుపతి జీవకోనలోని 46, 47, 48, 49 డివిజన్లలో ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి విశేష స్పందన లభించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పట్ల ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైనటువంటి సానుభూతి ఏర్పడింది. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇందుకు నిదర్శనం తిరుపతిలో ఉన్నటువంటి జీవకోన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారమే ఒక ప్రభంజనంలా సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్దిబ మోగించడం ఖాయం. తాము పదవుల కోసం రాలేదని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వెల్లడించారు. బుధవారం దగ్గుమల్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో భారీ ప్రదర్శనతో ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా చిత్తూరు పట్టణం పసుపుమయమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులతో ర్యాలీకి కిరిసింది. దర్గా సర్కిల్ నుంచి గిరింపేట మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లా అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ పూరి శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గెలుపు నల్లేరు మీద నడికేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, గాంధీ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత తదితరులతో పాటు వేలాది మంది పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఇప్పటికి 5వ నామినేషన్కి అటెండ్ అవుతున్నాము. 5వ సెగ్మెంట్ నామినేషన్కి ఇప్పటి వరకు వేసినవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు. ఆ ప్రజలను చూస్తుంటే, ప్రతిస్పందన చూస్తుంటే గెలుపు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది. కుప్పంలో వెళ్ళాను, పలమనేరులో వెళ్ళాను, జీడీ నెల్లూరులో వెళ్ళాను. అంతా ఎక్కడ చూసినా కూడా 35,000, 40,000 ప్రజలు వస్తున్నారు నామినేషన్కి. ఇంతకుముందు ఎన్నడూ లేనట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా వస్తున్నాం, ఇప్పుడే ఊరేగింపుగా వచ్చాం. దీనిలో కూడా పాల్గొంటే ఇది ఐ థింక్ 40,000 దాటిపోయినట్టుంది. అసలు ఎక్కడ ఈ ప్రజలు సొంతంగా అట్లా వచ్చి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అత్యధిక మెజారిటీతో వీళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని గెలిచేటట్టుంది. వాళ్ళు గెలిస్తే మీకు తెలుసు ఎంపీ గెలిచేస్తాడు. సో అట్లాగా అందరూ మెజారిటీతో వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రభావం పార్టీ బాగా స్ట్రెంగ్త్ వచ్చేసింది. దాంతోపాటు వేవ్ అని మీరు అంటున్నారు కదా, అది కూడా యాడ్ అయినట్టుంది. యాక్చువల్గా స్ట్రెంగ్త్ అయితే పెరిగింది, బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ, లేకపోతే లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, భువనేశ్వరి మేడం గారి ఆదరణ యాత్రలు కానీ, వీటన్నిటికీ పార్టీ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది. ఈరోజు చిత్తూరు పట్టణానికి సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు విశేషాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులుగా భావించే నా ఓటర్ మహాశ్రయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకాలు. అలాగే ఇవాళ చెప్తున్న ఇక్కడ నామినేషన్ వేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ అయ్యేది ఖాయం. ఎవరైతే ఈ రోజు మా కార్యకర్తలను భయపెట్టారో, మా నాయకులను బెదిరించారో, ఒక్కరంటే ఒక్కరిని కూడా వదిలే క్వశ్చనే లేదు. నేను కూడా మా లోకేష్ బాబు లెక్కే డైరీలో రాసి పెట్టా. రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఇటువంటి వాటికి వద్దు అన్నారు కాబట్టి మేము ఆగాము. మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఊరుకో ఉండే క్వశ్చన్ లేదని వారికి తెలియజేసుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం అర్చన సేవ సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఓవి రమణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ వేశానని, అందుకోసం స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం తిరుమలకు వచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, రాష్ట్ర ప్రజలు కష్టాల నుంచి బయటపడాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. జగన్పై జరిగిన దాడి వాస్తవమే అయితే మంచిది కాదని, దాడి వాళ్ళు చేసిన కల్పన అయితే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మొన్న నేను ఉండి నియోజకవర్గంలో నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా
ఫైల్ చేసిన అనంతరం నిన్న మధ్యాహ్నం బయలుదేరి స్వామివారి దర్శనానికి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం అర్చన సేవలో గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది. అత్యద్భుతంగా దర్శనం అయింది. చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే సంఘటన జరిగితే నిజంగా మంచి పరిణామం కాదు, అది ఒక అద్భుత కల్పన. సో కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. తాము పదవుల కోసం రాలేదు, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాము వెల్లడించిన చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. బుధవారం చిత్తూరు నగరంలో భారీ ప్రదర్శనతో ఎన్నికల్లో నామినేషన్ దాఖలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దళితుల ద్రోహి, నారాయణస్వామి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు పేర్కొన్న గంగాధర్ నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థి థామస్. 5 ఏళ్ల వైకాపా పాలనలో 1 కోటి మంది మాదిగ కుటుంబాలు నష్టపోయారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశారు. 35 ఉపకులాల మద్దతు ఉమ్మడి పార్టీలకే పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర ఐక్య వేదిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.